పండ పెట్టారు, రోడ్డు మీద పండ పెడతారు వాళ్ళకట. కొంచెం చాలా గొంతు పోయింది. ఎన్టీఆర్ అందరూ కింద జై ఎన్టీఆర్. కాళ్ళు ఎగరేస్తాం, కాళ్ళు ఇండియా షేక్ చేస్తాం. వరల్డ్ వైడ్ సెలబ్రేషన్ చూసారు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మట్టి చాలా బాగా చేశాడు. మన రుతిక్ రోషన్ కూడా ఏం తగ్గలేదు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది బ్రో. చాలా ట్రైలర్ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అయితే సినిమా అయితే చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అన్న ట్రైలర్ లో అయితే రుతిక్ రోషన్ ట్రైలర్ లో కనిపిలా. ఓన్లీ ఎన్టీఆర్ 6 ప్యాక్ షార్ట్ ఉంటుంది. 6 ప్యాక్ షార్ట్ అయితే నెక్స్ట్ ఏంటంటే రుతిక్ రోషన్ ఫుల్ డామినేట్ చేస్తారు భయ్య ట్రైలర్ లో. ఇంకా మూవీలో కూడా ఇదే డామినేట్ కనిపిస్తుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటే ట్రైలర్ మాత్రం వేరే లేదన్న. ఫస్ట్ ట్రైలర్ లో ఎన్టీఆర్ డామినేట్ చేశారు, రుతిక్ రోషన్ తెలియదు అన్నారు. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అన్న. అంతే ఒక్క షార్ట్ ఉంటుంది. 6 ప్యాక్ షార్ట్ అయితే వేరే లెవెల్ అసలు. ఈగలే వెయిటింగ్ అన్న. జై ఎన్టీఆర్. ఎవరైనా సరే టీఎఫ్ఐ కాళ్ళ కిందికే, ఎన్టీఆర్ అన్న కాళ్ళ కిందికే అటు శ్రీకాడి కానీ ఎవరైనా కానీ పన్నాకేస్తాడు. సూపర్ 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 అన్న. అన్న పాడి ఉంటుంది చూడు, ఖచ్చితంగా సముద్రంలో పాడి ఉంటుంది, పెద్దలు ఉంటుంది వాటి. అన్న ట్రైన్ బ్లాక్ బస్ ఎవరు రికార్డు ఒక అడ్వైజ్ ఇవ్వడానికి వచ్చా. ఎవరైనా డిజైనర్స్ ఉంటే కొంచెం షర్ట్ ఇట్లా కాళ్ళు పైకొని డిజైన్ చేయరా. ఎత్తుకోకి తిరగలేకపోతాను ఎత్తుకొని కొంచెం షర్ట్ ఇట్లా డిజైన్ కొత్త తయారు చేయాలని కోరుకుంటున్నాను. టార్గెట్ నుంచి ట్రైన్లో మాత్రం ర్యాంప్ ఉంది. థ్యాంక్ యూ. మా అన్న ఒకటే మాట చెప్పిండు, ఎప్పుడైనా ఎత్తిన కలర్ దించొద్దని చెప్పిండు. ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ సినిమా రిలీజ్ అయిందంటే ఎత్తిన కలర్ దించకుండా మేము అలాగే ఉంటాం. ఎవరు వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మంచిగా అదే లెవెల్గా వెళ్ళిపోతున్నాం. జై ఎన్టీఆర్. మామూలు లేదన్న, సూపర్ ఉంది, ఎక్సలెంట్, మారలేదు. చాలా బాగుందన్న. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆయనకి గుడి కట్టేయదు. 6 ప్యాక్ కానీ ఏదైనా సరే అద్భుతం. ఆగస్ట్ 14th కుల్లబడి చేయడమే. ట్రైలర్ క్రేజీ అన్న. ముందు టీజర్ వచ్చినప్పుడు ఏదో మిక్స్డ్ టాక్ వచ్చింది. మాకైతే ఫ్యాన్స్ కి అయితే టీజర్ కూడా నచ్చింది. ట్రైలర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయాన్ కలిసి వచ్చి క్రేజీ అన్నయ్య బాడీ కాదు అసలు సినిమానే వేరు, అసలు ట్రైలర్ వేరు. రాసి పెట్టుకోండి. అన్నంటే కాలర్ ఎగరేస్తున్నాం. ఊచకోతే మామూలుగా లేదన్న. రచ్చ కాలర్ ఇప్పుడు మనకు కాలర్ దించక్కలేదన్న. అన్న ఎన్టీఆర్ ఇప్పుడు కాలర్ ఎత్తినే ఉంటుంది. ఎప్పుడు కాలర్ ఇప్పుడు దించక్కలేదు. అన్న చెప్పినట్టు కాలర్ మన ఇంటిలోనే ఎత్తుకోవాలి. ఎన్టీఆర్ కాలర్ కాలర్ అలా ఉందన్న. మామూలుగా లేదు. సూపర్ హిట్ అయింది. నా కాలర్ ఎగరితే దేవర వార్ 2 కాలర్ నంబర్ 1 ఉంది. నాకు కాలర్ ఎగరితే 200 కోట్లు పడుతుంది అన్న. 2000 కోట్లు పడుతుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సూపర్ హిట్ పడుతుంది. వార్ 2 ఓన్లీ వన్ మ్యాచ్. ఎన్టీఆర్, జూడే ఎన్టీఆర్. ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. సార్ సీన్స్ సాగు కొట్టాడు ఎన్టీఆర్ అన్న. ట్రైలర్ బాగుంది. 14th రోజు సాగు కొట్టడమే. ట్రైలర్ ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుందన్న. ట్రైలర్ ఎలా ఉందంట? ట్రైలర్ బాగుందన్న. ఆగన్న ట్రైలర్ అయితే బాగుంది. ఆ సౌండ్ కేం వినిపించట్లేదు. మళ్ళీ సపరేట్ చూసుకోవాలి సార్. అంతే గూస్ బంప్స్ వేరే లెవెల్. బాగుందన్నా. ఓకే సినిమా బాగుంది. బాగానే అనిపించింది అన్న. అంటే కొంచెం రొటీన్ అనిపించింది కానీ బాగుంది. ఎన్టీఆర్ అనేది బాగా చూపించారు. ఎన్టీఆర్ కూడా బాగా చూపించారు. ఓవరాల్గా బాగుంది. సినిమా బాగుంది. పూడితో క్లాష్ రావడంతో చెప్పలేదు. కలెక్షన్స్ తగ్గచ్చు పెరగచ్చు. సూపర్ టాక్ వచ్చిందంటే కలెక్షన్స్ పెరుగుతాయి. సూపర్ టాక్ రాలేదు అంటే కలెక్షన్ తగ్గే ఛాన్స్.
బాగుంది. వార్ 1 ఆల్రెడీ చూసాం. వార్ 1 ఆల్రెడీ పడిపోయింది. యాక్చువల్లీ పడిపోయిన స్పై యూనివర్స్ని లేపడానికి వాళ్ళకు ఒక ఆయుధం కావాలి, దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోవచ్చు. వార్ 1తో కంపేర్ చేస్తే వార్ 2 బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉందన్న. ట్రైలర్ మేము ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాం. అది కాంబినేషన్ ఎవరికి వాళ్ళకి యూనిక్ ఉంటుందన్న. తనేమో గ్రీక్ గాడ్, మన ఇండియన్ ఏమో మాసెస్ ఎన్టీఆర్. ఎవరి కాంబినేషన్ యూనిక్ గానే ఉంటది. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందనేది మనం 6 ప్యాక్ ఆల్రెడీ అరవింద సమేతలో చూసేసామన్నాం మనం. అది బాక్స్ ఆఫీస్ బోనాంజా అనమాట మనకి. వీఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అన్న. ప్రతి షాట్ క్వాలిటీ ఉంది. అవుట్పుట్ అయితే ట్రైలర్ అలా చెప్పలేమన్నా. ఎవరికి వాళ్ళు మనం ఒకరిని తక్కువ చేయలేము, ఒకరిని ఎక్కువ చేయలేము. సినిమా వాళ్ళు కొంచెం మన వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, మన ఎదుగుదల తట్టుకోలేక. ఓకే, ఇది ఎలా సమాధానం చెప్పబోతుంది అన్న? ఆల్రెడీ మన సినిమాలతోనే వాళ్ళకి సమాధానం చెప్పామన్నా. అలా తగ్గించి అంటే వాళ్ళు ఎన్టీఆర్ వరకు రానవసరం లేదు. మనకు ఆల్రెడీ రాజమౌళి వెల్ ఎస్టాబ్లిష్డ్, బాహుబలి కానీ పుష్ప కానీ ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గా బాగానే ఆడుతున్నాయి. దే ఆర్ డూయింగ్ కొలాబరేషన్ అనమాట, బాలీవుడ్ మన టాలీవుడ్. ఎలా అనిపించింది అంటే ఇప్పుడు సౌత్ నుంచి ఎన్టీఆర్ గారిని తీసుకున్నారు వార్ 2కి సంబంధించి. ఓకే, ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఆయన 6 ప్యాక్ కానీ ఇదంతా హృతిక్ రోషన్ కే కాంపిటీషన్ లా అనిపిస్తున్నారు కదా? కాంపిటీషన్ ఆబ్వియస్లీ. ఇది వార్ 2 టైటిలే దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ అన్న ఫర్ సమ్ కాజ్. సో డెఫినెట్లీ ఫైట్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బాగానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హృతిక్ రోషన్ గారి డామినేషన్ ఏమైనా ఉండొచ్చా ఎన్టీఆర్ గారి మీద? అట్లేం ఉండదు. అట్లా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మన కాస్టింగ్ తీసుకునేటప్పుడే దే డు హావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ కదా, ఎవరిని తీసుకుంటే బాగుంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళు తగ్గించి ఒకళ్ళు ఎక్కువ చేయడం అనేది ఎక్కడ ఉండదు. కూలీ రిలీజ్ అవుతుంది కదా, మరి ఇప్పుడు ఎలా అంటే దానికి ఎక్కువ స్టార్స్ ఉన్నారు కదా, మరి పర్లేదా? అన్న స్టార్ కాస్టింగ్ ఉంది కూలీకి, ఐ టు అండర్స్టాండ్. బట్ మన ఏపీ తెలంగాణలో ఐమాక్సెస్ కానీ మేజర్ ది 8 కంట్రోల్డ్ బై వైశ్రాజ్ ఫిలిమ్స్. సో ఆబ్వియస్లీగా మన తమిళ్ స్టేట్స్ లో తప్ప మన రిమైనింగ్ 4 స్టేట్స్ లో కూలీ ఇంపాక్ట్ అనేది అంతగా ఉండకపోవచ్చు అని యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. సూపర్ పోయిందన్న ట్రైలర్. నంబర్ 1 హిట్, సూపర్ హిట్ గా కొడుతుంది టైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న టైలర్. ది ఎన్టీఆర్ టైలర్, వార్ 2 టైలర్ డామినేషన్ చేసినట్టుంది స్క్రీన్ ప్రెజెన్స్. లేదు ఏమి లేదన్న. ఇద్దరిది కూడా సూపర్ గా ఉంది. ఇద్దరు కాంబినేషన్ నంబర్ 1 పొజిషన్ ఉంది. డాన్స్ ఉంటదంట నాది నెక్స్ట్ నెవర్ లో ఉంటదన్న డాన్స్. ఇద్దరు డాన్స్ కూడా నంబర్ 1 కుర్చీలు అన్ని ఎగిరిపోతాయి. ఎలా అనిపించింది వార్ 2? వార్ 2 ఇండియాకి ఒకటే మాసమ్మగుడు, అది మా ఎన్టీఆర్ అని ఆయన వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. మొత్తం ప్యూర్ డామినేషన్ అంటే ఏదో చూపించాడు. టీజర్ లో ఏదో మాకు కొంచెం లోటు ఉంది అన్నారు, కానీ ట్రైలర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు అన్న. ఈసారి మాత్రం ప్యూర్ డామినేషన్, వేరే లెవెల్. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్న, లుక్స్ కానీ షార్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్న. అన్న పేరుతో కాదు, ఇది ఒక అనుభవం లాంటిది అంతే. అది ఒకటి చెప్తా, ఒక అనుభవం అంతే. కానీ మరి ఆపోజిట్ కూలీ వస్తుంది, దీన్ని తట్టుకుని నిలబడగలదా కూలీ? చూద్దాం, అప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ఎలా ఉన్నారు లుక్స్ గానీ? సూపర్ అన్న, సూపర్. 6 ప్యాక్ ఏంటన్నా? మనిషే మంచాడు, మనకు 6 ప్యాక్ ఎందుకు? ఆ మంచిదనం మనిషి పెట్టి రావాలి. ఈజ్ ద మ్యాటర్ ఎవ్రీవేర్. సో హృతిక్ రోషన్ తో బాగుంటుంది, వారే ఉండబోతుంది. వారే బాగుంటది, సినిమా కూడా బాగుంటదని అనుకుంటున్నాను. నీకు ఏది బాగా నచ్చింది ట్రైలర్ లో? ఎన్టీఆర్ 6 ప్యాక్ గానీ అన్ని బాగున్నాయి అన్న. ట్రైలర్ పరంగా చెప్పాలంటే అన్ని బాగా నచ్చినాయి, అన్ని బాగున్నాయి. కూలీని అయితే ఓవర్కమ్ చేస్తుంది అనుకుంటున్నాము. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఓవర్కమ్ చేస్తుంది. ట్రోల్ చేశారు మాత్రం సరిగా ఉందా? ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ట్రైలర్ స్టార్ట్ అయిందో ఎండ్ వరకు డామినేట్ చేశాడు అన్న. రితిక్ రోషన్ ని డామినేట్ పక్కా చేశాడు. బీజం కూడా నీకు ఎక్కడో ఒకటి తగ్గుతుంది అనుకున్నా కానీ ప్రతి చోట్ల బాగుంది. హీరోయిన్స్ పరంగా అందరు బాగున్నారు. డామినేట్ చేస్తాడు, కూలీని కొడతాడు.